పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడటం, అతని మీద పోస్టులు పెడతాం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే కాబట్టి జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. మనం చూస్తున్నాం కదా, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కూడా చేశారు. ఆయన మాకేం సంబంధం అనేటువంటి వ్యవహారాన్ని చేసే ప్రయత్నం, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసులు పెట్టలేదు అని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, కూటమిలోనే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కాదా ఇది? ఈ స్ట్రాటజీ ఏంటి సత్య? సో ఇది కొడాల నానితోనే మొదలైందా, ఇంకా కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే వైసీపీ ఎప్పుడూ ముందు ఒక అంశాన్ని తనకు అడ్వాంటేజ్ అనుకుని ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అది డిజడ్వాంటేజ్గా మారుతుందో దాన్ని మళ్ళా బూమరాంగ్ చేసి ఎదుటి వాళ్ళకి దాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా చూస్తే కనుక అనేక సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. తను చేసిన తప్పుల్ని ఎదుటి పార్టీలపై రుద్దే ప్రయత్నం గతంలో కూడా అనేకం చేశాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించి నాయకులందరూ కూడా ముందు జోసెఫ్ రావణ్కి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. ఆ నాయకులందరూ కూడా జోసెఫ్ రావణ్ ప్రశ్నిస్తే తప్పేంటి, గతంలో పవన్ కళ్యాణ్ ఏవైతే చెప్పారో అదే చెప్పారు ఇప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇష్యూలో మొత్తం బూమరాంగ్ అవుతుంది, తిరిగి ఆయన గతంలో భారత జాతీయతకు వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా, కొంతమంది స్వామీజీలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఇది అసలుకే ఎసరు పెట్టేటట్టు ఉందని చెప్పి భావించి వెంటనే ప్లేట్ ఫిరాయించేసింది వైసీపీ. ఫిరాయించేసి అతన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, గతంలో కూడా వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలతో పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా లేదా జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయించి రెండు పార్టీల మధ్య అగాధం సృష్టించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, కింది స్థాయి కార్యకర్తల మధ్య ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ స్టెబన్గా ఉన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మరొక 15 ఏళ్ల పాటు అధికారంలోకి రావాల్సిందే, కూటమి కొనసాగాల్సిందే అని గట్టిగా ఉండడంతో ఆ పాచికలు పారలేదు. ఇప్పుడు ఈ జోసెఫ్ రావణ్ వ్యవహారంలో ముందుకెళ్లిన వైసీపీ తర్వాత మొత్తం బూమరాంగ్ అవుతుందని అర్థం చేసుకుని మళ్ళా బ్యాక్ స్టెప్ వేస్తూ దాన్ని తెలుగుదేశం పార్టీకి రుద్దే ప్రయత్నం అయితే చేసి తద్వారా అయినా సరే ఏదో అడ్వాంటేజ్ పొందాలనే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సత్య, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. సో అసలు జోసెఫ్ రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ల వెనక ఉన్నది ఎవరు అనేటువంటిది ఏంటి, ఆయన ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటి, ఆయనకున్నటువంటి అనుమానం ఏంటి? మనం 2 రోజులు ముందుకెళ్తే కనుక ఒక కీలకమైన ప్రెస్ మీట్ను కూడా కందులు దుర్గేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి, అదేవిధంగా ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా ఫోన్ లైన్లో మాట్లాడుకుంటూ, అంటే ఏం చేయాలి మనం ఈరోజు అనే దాని మీద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న ఒక ఆడియోను రిలీజ్ చేయడం, అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న కుట్రని బహిర్గతం చేయడం జరిగింది.
దీనికి మోటు ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నాడు దాని వెనక ఎవరో ఒకరు కారణం ఉండాలి. అయితే మానిటరీ టర్మ్స్ అని ఉండాలి, లేదా రాజకీయ పరంగా అయినా ఉండాలి. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్కి మోటివ్ రాజకీయ మోటివ్లా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన వెనకుండి తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఆయన జోసెఫ్ రావణ్తో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి జనసేన మీద అటాక్ చేస్తున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేస్తున్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకి, ఏదైతే దేశం పట్ల భక్తి లేని వ్యక్తులకి, హిందుత్వాన్ని నిందించే వ్యక్తుల్ని ఉరి తీయాలి లేదా యావజ్జీవ శిక్ష వేయాలి. ఇటువంటి వాళ్ళని సమర్థిస్తే ఆ పార్టీ ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఆ పార్టీకి అని కూడా ఆయన ట్వీట్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా వైసీపీకి జోసెఫ్ రావణ్కి సంబంధం ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంటే వైసీపీ గత చరిత్ర